నమస్కారం అండి, నా పేరు తులసిరాము, హైకోర్టు అడ్వకేటు. భారతీయత ఛానల్ ద్వారా ఇది థర్డ్ ఎపిసోడు. మీ ప్రశ్నలకు నా సమాధానాలు. ఒక ప్రశ్న తీసుకుందామండి. హౌ టు ప్రూవ్ ఇన్ కోర్ట్ దట్ ఐ కిల్డ్ సమ్వన్ ఇన్ సెల్ఫ్ డిఫెన్స్ వెన్ పర్సన్ హూ అటాక్డ్ మీ డైడ్? ఇదండి ప్రశ్న. అసలు తెలుగులో అంటే ఏంటంటే, ఈ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అని లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాము, అంటే ఆత్మరక్షణ అని. ఇతను ఏం అడుగుతున్నాడంటే, ఆత్మరక్షణలో ఇద్దరు పోట్లాడుకున్నారు, అవతల వాడు చనిపోయినాడు, ఇంకెవరు లేరు, నన్ను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేదండి ప్రశ్న. ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే, కోర్టులో సాక్ష్యాలు అంటే 3 రకాలుగా ఉంటాయండి. 1 పీపుల్, విట్నెస్లు, 2 డాక్యుమెంట్స్, 3 సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటారు. ఈ సర్కమ్స్టెన్షియల్ అంటే అక్కడ ఉన్న పరిస్థితులు, తోపులాట్లో జరిగిన చిందరవందరగా పడిన వస్తువులు, ఇవన్నీ. దానికి పైగా ఇప్పుడు ఫోరెన్సిక్ ఎవిడెన్స్ అనేది ఒకటి వచ్చిందండి. ఈ 3 ఎవిడెన్స్ల ద్వారా మీరు మిమ్మల్ని నిర్దోషిగా నిరూపించుకునే అవకాశం ఉంటుంది. మీరు రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్లో ఒకరు చనిపోయినారంటే మీరు స్ట్రాంగ్గా బిలీవ్ చేయాల్సింది ఏంటంటే, నన్ను కాపాడుకోవడానికి, నా అస్తిత్వాన్ని, నా ఎగ్జిస్టెన్స్ని కాపాడుకోవడానికే నేను నా ప్రయత్నం చేసినాను, అందులో ఆయన మరణించినాడు, అంతేగాని నాకు వేరే ఉద్దేశం లేదు అనే దాన్ని మీరు బాగా బలంగా లోపల పెట్టుకొని, ఎప్పుడైతే బలంగా లోపల పెట్టుకుంటారో అదే మీరు బలంగా బయటకు చెప్పగలుగుతారు. తద్వారా మీరు మిమ్మల్ని నిరూపించుకోగలుగుతారు, మీరు నిర్దోషిగా బయటికి రాగలుగుతారు. ఇంకో ప్రశ్న తీసుకుందామండి. డు గర్ల్ హ్యావ్ టు చేంజ్ ద లాస్ట్ నేమ్ ఆఫ్టర్ ది మ్యారేజ్? ఇది చాలామందికి ఉండే ప్రశ్న అండి. చాలా ఉమెన్కి ఉండే ప్రశ్న, చాలా హస్బెండ్స్కి ఉండే ప్రశ్న, చాలా అత్తామామలకు ఉండే కూడా ప్రశ్న. ఇది పెళ్ళి అయిన తర్వాత అమ్మాయి లాస్ట్ పేరు అంటే ఇంటి పేరు మార్చుకోవాలా అనేది ప్రశ్న అండి. లీగల్గా అమ్మాయి ఇంటి పేరు పెళ్ళైన తర్వాత మార్చుకోవడం అవసరం లేదు. ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళకి సర్టిఫికేట్లు అవన్నీ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఎలా మార్చుకోని అవసరం లేదు. ఇది మార్చుకోకపోయినా వాళ్ళకి లీగల్గా ఏదన్నా రావాల్సింది లేదా వాళ్ళు ఇవ్వాల్సింది, వాటిలో ఏమన్నా మార్పులు ఉన్నాయంటే అబ్సల్యూట్గా నో చేంజెస్ అండి. మార్చుకోని అవసరం లేదు. మీరు మార్చుకోవాలంటే మీరు మార్చుకోవచ్చు, మార్చుకోకపోతే అయితే మాత్రము ఎవ్వరికి, హస్బెండ్కి నష్టం లేదు, భార్యకి నష్టం లేదు, అత్తామామలకి నష్టం లేదు, అమ్మ నాన్నలకి నష్టం లేదండి. ఇంకో ప్రశ్న తీసుకుందామండి. ఈ ప్రశ్న కూడా లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్ అడల్టరీకి ఎక్స్టెన్షన్ అండి. వాట్ టు డూ వెన్ ఎ కపుల్ కాట్ ఇన్ ఓయో రూమ్? అంటే ఓయో రూమ్లో ఒక ఇద్దరు ఆడ మగగాన ఉంటే పోలీస్ రైడ్ చేస్తే ఏం చేయొచ్చు అనేదండి ఈ ప్రశ్న. ఇప్పుడు లాస్ట్ టైం మనం 497 చెప్పుకున్నామండి. 497 అంటే అడల్టరీ అనేది డీక్రిమినలైజ్ చేసేసారు భారతదేశంలో. ఇప్పుడు ఓయో రూమ్లో ఇద్దరు మగ ఆడగాన ఉంటే, అంటే అదర్ దాన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఏంటంటే అబ్సల్యూట్గా ఇండియాలో అయితే ఏం లాస్ లేవండి, వాళ్ళని అరెస్ట్ చేయాలని ఏం లాస్ లేవు. ఇద్దరు మేజర్లు అయితే కన్సెషనల్గా ఉంటే ఏ లాసు వాళ్ళని అరెస్ట్ చేయాలని లేవు. వన్స్ యూ చెక్ ఇన్ అండ్ యూ హ్యావ్ టేకన్ ద రూమ్ ఇన్ ద హోటల్, police have no right to arrest you unless if the girl is wife of other person. If wife of other person అయితే 498 కింద enticing a married woman with a view to have a illegal sex with her, దాని ప్రకారం 498 కింద మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆ అమ్మాయి అన్మ్యారీడ్ అయ్యి మేజర్ అయిందనుకోండి, అటువంటి ప్రాబ్లమ్సే మీకు రావు. దెర్ ఆర్ అబ్సల్యూట్లీ నో లాస్ ఫర్ పోలీస్ టు అరెస్ట్ ఎ పర్సన్ ఇఫ్ దే గెట్ కాట్ ఇన్ ఓయో రూమ్స్. ఇంకొక ప్రశ్న తీసుకుందామండి. ఈ ప్రశ్న ఏంటంటే, ఏ క్రిమినల్ కేస్ ఈజ్ ఫైల్డ్ ఆన్ మీ, కెన్ ఐ గో టు అబ్రాడ్? ఇది చాలామందికి ఉండే ప్రశ్న అండి. చాలామందికి ఉండే రాంగ్ నోషన్ ఏంటంటే, ఆ క్రిమినల్ కేసు పెట్టేశారు, ఇంకా వీడు ఎక్కడికి పోలేడు అనుకుంటున్నారండి. అబ్సల్యూట్లీ నో. ఏ క్రిమినల్ కేసు ఉన్నా సరే మీరు అమెరికాకి కానీ ఫారిన్కి కానీ వెళ్ళొచ్చు. అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద క్రైమ్. వెరీ సీరియస్ క్రైమ్ అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే మీరు కోర్టుని కన్విన్స్ చేయాలి. ఏమని కన్విన్స్ చేయాలంటే, నేనొక్కడే బ్రెడ్ అండ్ విన్నరు, నేనొక్కడే సంపాదించగలిగిన వ్యక్తిని ఇండియాలో, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను, నా తరపున ఇక్కడ ఒక స్పెషల్ వకాలత్ ఇచ్చి నా తరపున వేరే వాళ్ళు పెడతాను అని చెప్పి మీరు కోర్టు కన్విన్స్ చేస్తే విత్ కండిషన్స్ మీరు వెళ్ళే అవకాశం ఇస్తుంది. చిన్నదనుకోండి, అటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. మీరు ఎప్పుడు వెళ్ళి వచ్చి, ఇప్పుడైతే మరి జూమ్ కాల్లో కూడా
మనకి ప్రొసీడింగ్స్ నడిచే అవకాశం ఉంది కాబట్టి మీ మీద పోలీస్ కేసు పెడితే మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు ఆర్డర్ని కంప్లై చేయండి, పోలీస్తో కోఆపరేట్ చేయండి, కోర్టు పిలిచినప్పుడు రండి. తద్వారా మీకు ఏ రకమైన ఇబ్బందులు వచ్చేదానికి లేదు. మీరు ఫారిన్కి వెళ్ళచ్చు, పని చేయొచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు, తిరిగి మళ్ళీ ఇక్కడికి రావచ్చు. ఇంకొక ప్రశ్న తీసుకుందామండి. ఈ ప్రశ్న ఏంటంటే, కెన్ ఐ ఫైల్ ఎ కేస్ ఆన్ పోలీస్ హూ అబ్యూజ్డ్ మీ ఫర్ నో రీజన్ అండ్ చెకింగ్ ద డాక్యుమెంట్స్? మీరు పోలీసు మీద కేసు వేయచ్చు. వెంటనే మీకు వచ్చే ప్రశ్న ఏంటంటే, పోలీసు మీద కేసు వేయాలంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కదా, వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? మీకైనా నాకు వచ్చే ప్రశ్న. యాక్చువల్గా మీరు పోలీసు మీద కేసు వేయాలంటే ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళు ఎట్టా ఫైల్ చేయరు. వాళ్ళు ఫైల్ చేయకపోతే మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి, కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ వేసి జడ్జి గారే పోలీస్ కేసు వేయమని చెప్తారు, ఇదొకటి. రెండోది వచ్చి మీరు హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళొచ్చు. అంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ మీ ఫండమెంటల్ రైట్స్ కానీ ఏదైనా వైలేట్ అయింటే మీరు హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళి, చాలా సింపుల్ ప్రొసీజర్ అండి, ఒక కంప్లైంట్ రాసి ఇవ్వడం, మీకు ఏం జరిగిందని చెప్పడం. మూడోది వచ్చి అక్కడగాన మీకు వేరేటివి ఏమైనా డిమాండ్లు అవి ఇవి చేస్తే మీరు లోక్ అదాలత్కి వెళ్ళి లోక్ అదాలత్లో మీరు కంప్లైంట్ ఇస్తే ఇట్ జస్ట్ ప్రొసీజర్ ఏముండదండి, మీకు లాయర్ కూడా అవసరం లేదు. ఒక కంప్లైంట్ లాగిస్తే వాళ్ళని పిలిపించి మాట్లాడతారు. కాబట్టి మీకు అక్కడ న్యాయం జరుగుతుంది. మరొక ప్రశ్న తీసుకుందామండి. ఈ ప్రశ్న ఏంటంటే, డూ ఇండియన్ లా అలోస్ ఫారిన్ మ్యారేజెస్ ఆన్ ఇండియన్ సాయిల్? ఒక భారతీయుడు ఫారిన్ అమ్మాయిని కానీ లేకపోతే భారతీయ మహిళ ఫారిన్ అబ్బాయిని కానీ భారత భూభాగంలో పెళ్లి చేసుకోవచ్చా? అది వ్యాలిడా కాదని అడుగుతున్నారండి. ఇండియాలో హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉందండి 1955. దీని ప్రకారం ఇద్దరు హిందువులు అయితే పెళ్లి చేసుకోవచ్చు. అది ముస్లిమ్స్కి ఉంది, క్రిస్టియన్స్కి ఉంది. అలా కాకుండా ఫారినర్ని చేసుకునేటప్పుడు లేకపోతే వేరే రిలీజియస్ని చేసుకునేటప్పుడు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఉందండి మనకి 1954. సెక్షన్ 4 ఫారినర్స్ని మనం భారత భూభాగం మీద పెళ్లి చేసుకోవచ్చు. అది వ్యాలిడ్ మ్యారేజ్ అండి. ఒకే ఒక కండిషన్ ఏంటంటే, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండుండాలి, అమ్మాయికి 18 సంవత్సరాలు నిండుండాలి. ఆ మ్యారేజ్ వ్యాలిడ్ అండి. ఇంకొక ప్రశ్న తీసుకుందామండి. ఈ ప్రశ్న ఏంటంటే, వై డూ లాయర్స్ వియర్ బ్లాక్ క్లోత్స్? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి, చాలా మందికి తెలీదు. యాక్చువల్గా ఈ రూల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, బ్లాక్ యూజువల్గా ఏన్షియంట్ డేస్లో బ్లాక్ ఈ సింబల్ ఆఫ్ లైట్ అండ్ గుడ్నెస్ అండి, ఇదొకటి. రెండోది, మన పూర్వీకులు బయట వెస్టర్న్లో ఇక్కడ వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే బ్లాక్ డ్రెస్ వేసుకొని వాళ్ళ యొక్క సబ్మిషన్స్ గాడ్స్కి చెప్పేవాళ్ళండి. దే సబ్మిట్ దేర్ సబ్మిషన్స్ టు ద గాడ్. అక్కడి నుంచి వచ్చిందండి ఇది. సో నౌ వీ వియర్ బ్లాక్ క్లోత్స్ అండ్ వీ సబ్మిట్ టు హానరబుల్ జడ్జ్ అండ్ వీ ఆల్సో రిప్రజెంట్ జడ్జ్ యాజ్ హానరబుల్ జడ్జ్ అండ్ మిలార్డ్ అండ్ మై లార్డ్షిప్స్. సో అలా వచ్చిందండి బ్లాక్ డ్రెస్ వేసుకోవడం, అంతేగాని ఇంకా వేరేదేం లేదండి కారణం. మరొక ప్రశ్న తీసుకుందామండి. ఈ ప్రశ్న ల్యాండ్కి, భూమికి సంబంధించిందండి. ఏంటంటే, బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి నా భూమిని ఆక్యుపై చేశాడు, అంటే కబ్జా చేశాడు, నేనేం చేయాలి? నాకుండే పరిష్కారం ఏందని అడుగుతున్నారండి. యాక్చువల్గా ఇవి చాలా రిలవెంట్ అండి. ప్రస్తుత రోజుల్లో మన ల్యాండ్ వేరే వాళ్ళు ఆక్యుపై చేసేయడము, మనం ఏం చేయలేకపోవడము, కోర్టుకు పోవడము, పోలీస్ స్టేషన్లకు పోవడము, ఇంత లోపల వాడు దాని మీద ఇల్లు కట్టేయడము, లేకపోతే ఇల్లు కట్టి ఇంకొకరికి అమ్మేయడము, ఇవి జరుగుతూ ఉన్నాయి. యాక్చువల్గా మీ నోటితోనే మీరు బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి అన్నారు మీరు. సో మనం ఎప్పుడైనా సరే మనకు సమస్య వచ్చినప్పుడు మనకుండే పరిష్కారాలు చూడాలి. మీకు ఇప్పుడు ఏం పరిష్కారాలు ఉన్నాయంటే, అసలు భూమి అంటే 3 రకాలుగా అండి. భూమి అంటే 3 రకాలుగా. ఒకటి, మీ దగ్గర వ్యక్తిగత రికార్డులు ఏమున్నాయని చూసుకోండి. మీ దగ్గర ఆ భూమికి సంబంధించి, మీ భూమికి సంబంధించి మీ దగ్గర వ్యక్తిగత రికార్డులు ఏమున్నాయి ఒకటి. రెండోది, ప్రభుత్వ రికార్డులు అండి. ప్రభుత్వంలో ఆ భూమి మీద ఏముంది అని చూసుకోవాలి. 3, ఆ ల్యాండ్లో ఎవరు పొసెషన్లో ఉన్నారు, అంటే ఎవరు ఆ భూమి మీద నివసిస్తున్నారు అనేది 3. ఇప్పుడు మీ రికార్డులు ప్రభుత్వ రికార్డులు కానీ మ్యాచ్ అయినాయి అనుకోండి, మీకు చాలా ప్లస్ పాయింట్. ఎందుకంటే మీ రికార్డులు గవర్నమెంట్ రికార్డులు, మీ పేరే గవర్నమెంట్ రికార్డులో కూడా ఉండిందనుకోండి, మీకు చాలా ప్లస్ పాయింట్ ఎక్కడ కోర్టుకు వచ్చేటప్పుడు. తర్వాత ఆ దాంట్లో ఎవరు ఉన్నారు, నివసిస్తున్నారు అనేది కూడా దాన్నే పొసెషన్ అంటారండి. అది పొసెషన్. దాంట్లో కూడా మీరు ఉన్నారనుకోండి, ఇంకా మీకు ఈ మూడు ఎంటిటీసు డిఫైన్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అండి, ల్యాండ్.
సపోజ్ మీ ల్యాండ్ని ఎవరైనా కబ్జా చేసినారంటే ఈ మూడిటి మీద మీరు కోర్టుకు కానీ పోలీస్ స్టేషన్కి కానీ వెళ్ళి చెప్పాల్సి వస్తుంది. సో పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు వాళ్ళు ఏమంటారు, ఇది సివిల్ డిస్ప్యూట్, మేము కేసు తీసుకోము అంటారు. అప్పుడు మీరేం చేయాలి, మీ ప్రాపర్టీని కానీ వాడు ఏదన్నా డిస్ఫిగర్ కానీ డ్యామేజ్ కానీ చేసి ఉంటే మీరు ప్రాపర్టీ డ్యామేజ్ కింద సదర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. అప్పుడు ఆ సదర్ సెక్షన్ కింద ప్రాపర్టీ డ్యామేజ్ కింద క్రిమినల్ కింద ఫైల్ అవుతుందండి. తర్వాత మీరు కోర్టుకు వెళ్ళాలి. కోర్టుకు వెళ్ళి మీ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి, వీడిని ఇక్కడ నుంచి ఎల్లగొట్టండి అని ఒక పిటిషన్ వేసుకుంటే కోర్టు పూర్వాపరాలు పరిశీలించి ఆ ల్యాండ్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక ప్రశ్న తీసుకుందామండి. ఈ ప్రశ్న ఏంటంటే, వాట్ టు డూ ఇఫ్ ఎంప్లాయర్ ఈజ్ హెరాసింగ్ మీ ఆర్ మిస్ట్రీటింగ్ మీ. ఇక్కడ అబ్బాయి అమ్మాయి చెప్పలేదండి. మా ఎంప్లాయర్ నన్ను బాగా హెరాస్ చేస్తున్నాడు, మిస్ట్రీట్ చేస్తున్నాడు, నేనేం చేయాలంటున్నానండి. దీనికి ప్రొవిజన్స్ ఉన్నాయండి. యాక్చువల్గా ఆ కంపెనీలోనే ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఒకటి ఉంటుందండి, జీరో హెరాస్మెంట్ కమిటీ, ఇట్లా డిఫరెంట్ పేర్లతో ఉంటాయి. ముందు వాళ్ళకి కంప్లైంట్ చేయాలి. అక్కడ కూడా మీకు ఏమి జరగకపోతే మీరు లేబర్ కోర్టుకి వెళ్ళొచ్చు. లేబర్ కోర్టుకి వెళ్ళి ఇట్లా హెరాస్ చేస్తున్నారు అని చెప్పచ్చు. ఆ హెరాస్మెంట్ అంటే దేన్ని బట్టి అని చూస్తారు. అది క్రిమినల్ నేచర్గా ఉన్నదనుకోండి, మీరు పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ చేయాలి. అలా కాకుండా మీకు ఇవ్వాల్సిన జీతం ఇవ్వకుండా, లేక మీకు ఇవ్వాల్సిన పే స్లిప్లు ఇవ్వకుండా, రిలీవింగ్ లెటర్ ఇవ్వకుండా, ఎక్స్పీరియన్స్లు ఇవ్వకుండా హెరాస్ చేస్తున్నారనుకోండి, అప్పుడు మీరు సదరు లేబర్ కోర్టుకి వెళ్ళొచ్చు. లేబర్ కోర్టు వాళ్ళకి డైరెక్షన్ ఇస్తుందండి, మీరు ఇచ్చేసేయండి అని. ఇంకా ఘోరంగా అట్లా ఇట్లా ఉంటే కూడా మీరు హ్యూమన్ రైట్స్ కూడా వెళ్ళే అవకాశం ఉందండి. మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళని పిలిపిస్తారు, మీకు సత్వర న్యాయం జరుగుతుంది. ఈరోజు ప్రశ్నలన్నీ అయిపోయినాయండి. మీకు మరిన్ని ప్రశ్నలు ఉంటే ఆ చాట్ బాక్స్లో వేయండి. ఆ చాట్ బాక్స్లో క్వశ్చన్లు నాకు ఈ తాళపత్రిక అందరాలాగా నన్ను చేరుకుంటాయి. వాటికి నెక్స్ట్ ఎపిసోడ్లో సమాధానాలు చెప్తాను. మీ ప్రశ్నలు నా సమాధానాలు. నమస్కారం.